ఇంటికి పెద్ద దిక్కువి, నీకు యాక్సిడెంట్ అయితే చెప్పకుండా ఎలా? చెప్పాల్సినంత ఏం జరిగిందే? చెయ్యి ఇరిగిందా, కాలు ఇరిగిందా? ఒరే హరి, ఏవో మొద్దు దెబ్బలు తగిలిరా, దానికే ఇంత గొడవ. చూడమ్మా చూడు, ముద్దు దెబ్బలని ఎంత తేలిగ్గా చెప్తున్నాడు. ఒక్క క్షణం ఆలస్యం అయితే మనిషి దక్కేవాడే కాదమ్మా. ఊరుకో బామ్మ, ఇప్పుడేమైందని? తాతయ్య బానే ఉన్నారు కదా. బాగున్నాడనే భయంగా ఉందే తల్లి. ఒళ్ళు బాగుంటే కాళ్ళు తిన్నగా ఉండవు, అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు. మళ్ళీ ఏం ప్రమాదం వస్తుందో ఏమో. ఒకసారి ఇలా జరిగిందని ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అనుకుంటే ఎలా? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మీ ఇద్దరి చేత పెళ్ళైన వెంటనే దాంపత్య వ్రతం చేయించలేదు, అందుకే ఆయనకి ఇలా అయిందని మన ఊరు శాస్త్రి గారు చెప్పారు. అప్పటి నుంచి నాకింకా భయంగా ఉందిరా హరి. అదేంటి బామ్మ, సత్యనారాయణ స్వామి వ్రతం చేశాం కదా. అవునరా, అది సత్యనారాయణ స్వామి వ్రతం. నేను చెప్పేది దాంపత్య వ్రతం. లక్ష్మీ వ్రతం, గౌరీ వ్రతం గురించి విన్నావు, ఈ వ్రతం గురించి నేను ఎప్పుడు వినలేదే. వినుండవులే అమ్మా. ఈ దాంపత్య వ్రతం అనేది తరతరాలుగా వస్తున్న మా వంశాచారం. ఇదిగో మీ పెళ్ళైన తర్వాత మీతో ఆ వ్రతం జరిపించలేదు, అందువల్ల ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయని ఈ ముసలిదాని గొడవ. అమ్మాయి లక్ష్మి, నాకు మాటిస్తావా? చెప్పు బామ్మ. నువ్వు మీ ఆయన ఓ 10 రోజులు సెలవు పెట్టి ఊరికి రండి. మీ చేత ఈ వ్రతం చేయిస్తాను, అరిష్టం పోతుంది. బామ్మ, అది నా నమ్మకాన్ని కాదనకమ్మా. నా పసుపు కుంకుమల కోసమైనా ఓ 10 రోజులు సెలవు పెట్టి ఈ వ్రతం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. రావటానికి నాకేం అభ్యంతరం లేదు, ఆయన్ని అడగండి. నువ్వు వచ్చేసి ఆడ అడగబోతాడు, నీ కొంగు పట్టుకుని వెనకమాలే వచ్చాడు. యారా అలాగే. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్లగుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు, భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఆహా, ఎస్. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు, అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. చి, నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి, అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్ గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగిలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటి ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు.
ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ. అది ముసలాన్ని జాగ్రత్త చూసినాడు. సామాన్ లోపల బెటరా. ఇదేనమ్మా. ఎక్కడ చచ్చాడు నాయుడు గారు? రేవు దగ్గర కూడా వచ్చి చావలేదు. ఎక్కడ చచ్చినట్టు? రే నాయుడు, నాయుడు. అయ్యగారు ఏంట్రా? గడ్డి మామూలు పెట్ట దూరింది అయ్యగారు. వెనకబాల పుంజు కూడా దూరింది కదా. మీ అమ్మ కడుపులు బంగారం గాను. పెళ్ళి 2 ఏళ్ళైనా కానీ ఇంకా ఇట్లా పట్టపగలు గడ్డి బాగుచాడు బాగోతాలేట్రా. రై నువ్వు సామాన్ అదేరా మీ గది. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మాయి లక్ష్మి, ఈ వ్రతం పూర్తయ్యే వరకు అబ్బాయిని ఒంటి మీద చెయ్యి వేయి నీకు, సరేనా? తాతయ్య బెడ్రూమ్ బయట ఫిర్యాదులు పెట్టేంటి? ఓరి ఈ ఎంట పుట్టి పెరిగినోడివి ఎప్పుడు ఈ ప్రశ్న ఇలా ఇప్పుడు అడుగుతున్నావు. అవునులే, నీకు పెళ్ళయిందిగా. దీనికి ఒక చిన్న చరిత్ర ఉందిరా మనవడా. మాకు పెళ్ళైన కొత్తలో మేము వెంటనే వేరు కాపురం పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో మీ బామ్మ పద్ధతులు కొన్ని నాకు నచ్చేవి కాదు. ఎప్పుడు చూడు ఎర్ర చెరే కట్టేది. నాకేమో ఎరుపంటే చికాకు. ఆ విషయం ఈవిడి గారికి సూటిగా చెబితే ఎక్కడ వచ్చుకుంటుందో అని ఈ కంప్లైంట్ బాక్స్ పెట్టి నాకు ఎరుపంటే చికాకు, దయచేసి ఎర్ర చీర కట్టవద్దు అని రాజు పెట్టా. అంతే, అది చదువుకుంది. అప్పటి నుంచి ఇది ఎంతవరకు ఎర్రచీర కట్టనే కట్టలేదురా. నాకేం తెలుసు ఈ ముసలాడికి ఎర్రచీరంటే ఇష్టం లేదని. అప్పట్లో ఎర్ర జెండా వేసుకుని తెగ తిరిగేవాడు. ఎరుపంటే ఇష్టం కాబోలని ఈ ఎర్ర చీర కట్టేదాన్ని. మరి బామ్మ నువ్వెప్పుడు తాతయ్య మీద కంప్లైంట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? మీ తాతయ్య చుట్ట తాగి పడగదిలోకి వచ్చేవాడు. ఆ వాసన వస్తే కడుపులో దేవినట్టు అయ్యేది. వెంటనే కంప్లైంట్ రాసా, చుట్ట కాలిస్తే పుట్టింటికి వెళ్ళిపోతాను అని. అంతే, చుట్ట మానేశాడు. మరి ఇప్పుడేం కంప్లైంట్స్ లేవా బామ్మ? ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఏం కంప్లైంట్స్ రాస్తారో చూడాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూర్వం మన పురాణాల్లో కూడా చాలా మంది పుణ్య దంపతులు ఈ దాంపత్య వ్రతాన్ని ఆచరించారు. చల్లని గోదావరి పెచ్చగా పిలుస్తోంది. శాస్త్రి గారు అయ్యా కానివ్వండి. బాబు, మీ దంపతులు ఇద్దరు ఈ గోదావరిలో 3 సార్లు మునగండి. తాతయ్య చలి పడుతుంది తాతయ్య. నన్నే అడగదురా, మీ మామను అడుగు. బామ్మ నా పసుపు కుంకాల కోసమైనా మీరు వ్రతం చేయాలి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. ఎక్కడ సటికలు పడదామే. అంత విసుకెందుకో? గురువు గారు 3 సార్లే ఎందుకు మునగాలి? 30 సార్లు మునిగితే చచ్చూరుకుంటారు కాబట్టి. ఆహా, ఎంత గొప్పగా చెప్పారండి. ఏది ఈ చల్లు గోదాట్లో ముంచా పోరా దాంపత్య వ్రతే. హరే అట్ట కాదురా, ఇంకెలా మునగాలి? శాస్త్రి గారిని చెప్పను వే. ఎల్లప్ప శాస్త్రి గారు అమ్మా పద్ధతులు చెప్పలేదా? అయ్యో ఎంత మాటమ్మా. బాబు, మీరు చేస్తున్నది దాంపత్య వ్రతం అంటే దంపతులిద్దరూ కలిసి చేసే వ్రతం అన్నమాట. అంటే ఇద్దరు ఒకరినొకరు వాటేసుకొని కలిసి మునగాలన్నమాట. కలిసి ఎలా మునగాలయ్యా? తాతయ్య గారు, ఇక మీ దంపతులకు తప్పదు. ఏంటి ఈ వయసులో మేద్రమా మునిగామంటే ఏక మనకే కానీ. నాయుడు, మీ ఆవిని తీసుకుని శాస్త్రి గారు చెప్పినట్టుగా ఒకసారి మునుగు చూపించు. చిన్నగా అది. బాబు గారు ఏం లేదు బాబు గారు, 2 చేతులు నడుము మీదేసి ఇట్టా దగ్గర లాక్కొని గట్టిగా వాటేసుకొని ఇట్టా మునగాలి బాబు. ఇంతే బాబు గారు, చాలా ఈజీ. రాయే
తాతయ్య ఇలాంటి వ్రతం నేను ఎప్పుడు చూడలేదే. అప్పుడు చిన్న పిల్లడు లేవా? అయినా చిన్న పిల్లడికి ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ సినిమాలు చూపిస్తారా? అదిగో అడు చూడు, జంటలు జంటలు ఎట్ట మునుగుతున్నారో. వాళ్ళంతా మన మంచుకోళ్లే. పాపం లేటుగా వాళ్ళు దాంపత్య వ్రతం చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోక ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయరా. అది లెక్క. గురువు గారు, తాతయ్య దీన్ని ఏ సర్టిఫికేట్ సినిమా అన్నారు? అంటే బూతే కదా. అంటే మనం వీళ్ళ చేత బూతు చేయిస్తున్నామా? ఒరే యక్ష ప్రశ్న, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి, చూసావా? చూసే ఉంటావులే, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా. బూతు బొమ్మలు ఉన్నంత మాత్రాన దేవాలయాలు పూజార్హాలు కాకుండా పోయాయిరా. అట్లాగే భార్యాభర్తలు సరిగంగా స్నానాలు చేస్తే అవి పవిత్రాలే గాని బూతులు కాదురా. ఆహా, ఎంత వివరంగా చెప్పారు గురువు గారు. బూతు పురాణం చెప్పా బాబు. దాంపత్య